హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మేము సాంబార్ చేసాము ఫ్రెండ్స్. ముందుగా 2 కప్స్ కందిపప్పు తీసుకున్నాము. కుక్కర్లో వేసి ఉడకబెట్టాము ఫ్రెండ్స్. 2 విజిల్స్ వచ్చే వరకు ఉడకబెట్టాలి. దాంట్లో కొన్ని వాటర్ పోసి పసుపు నూనె వేసి ఉడకనివ్వాలి. ఉడికిన కందిపప్పులో ముందుగా చింతకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకోవాలి. చింతపండు పిసికి ఈ కందిపప్పులో పోసుకోవాలి. తగినన్ని వాటర్ పోయాలి ఫ్రెండ్స్. ముందుగా ఒక టమాటా 2 టమాటాలు తీసుకున్నాము. 5 పచ్చిమిర్చి, ఒక ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నాము. ఎల్లిపాయ, జీలకర్ర కూడా దంచి వేసాము. ఎల్లిపాయ, జీలకర్ర వేస్తే ఫ్లేవర్ బాగుంటుంది ఫ్రెండ్స్, టేస్ట్. ఆనియన్ వేసుకోవాలి. టమాటా కట్ చేసినవి ఉన్నాయి కదా వేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చి పొడుగా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్, చిన్న చిన్న పీసెస్ ఇలా కాదు. దాంట్లో సాల్ట్ వేసి అన్ని వేయాలి. వేసి తాలింపు పెట్టి సాంబార్ మసాలా పెట్టుకోవాలి ఫ్రెండ్స్. అంతే, ఎంతో బాగుంటుంది. సాల్ట్ తగినంత వేసుకోవాలి. తక్కువ అనిపిస్తే మళ్ళీ వేసుకోవచ్చు. ఇంకొన్ని వాటర్ పోసుకోవాలి. కారం తగినంత వేసుకోవాలి. అలాగే మెంతి, జీలకర్ర పొడి వేసుకోవాలి ఫ్రెండ్స్. మిక్స్ చేసాము కాబట్టి 1 స్పూన్ కారం వేసాము. పసుపు కూడా ఫస్ట్ మన పప్పు ఉడకబెట్టేటప్పుడు వేసాం కాబట్టి 1 స్పూన్ పసుపు వేసాము. మళ్ళీ తాలింపులో కూడా వేస్తాం కదా. పప్పు ఎక్కువ వేస్తే సాంబార్ కొంచెం టేస్ట్ బాగుండదు. మొత్తం కలపాలి ఫ్రెండ్స్. జీలకర్ర, మెంతి పొడి వేయాలి. ఒకసారి కలిపి 2 చెంచాల నీళ్ళు పోసుకోవాలి ఫ్రెండ్స్. మనకు సాంబారు కొంచెము సూప్ ఎక్కువ కావాలనుకుంటే వాటర్ ఎక్కువ పోసుకోవాలి. లూజ్ కావాలనుకుంటే, సరిపోతుంది అనుకుంటే కొన్ని తక్కువ పోసుకోవాలి ఫ్రెండ్స్, అది మన ఇష్టం. మేమైతే 2 చెంచాల వాటర్ పోసాము. వాటర్ పోసి వేరే పెద్ద బౌల్ పెట్టి దాంట్లో తాలింపు పెడుతున్నాము. ఆవాలు, జీలకర్ర వేసింది, ఎండుమిర్చి, ఉల్లిగడ్డ, ఎల్లిపాయలు కూడా వేయాలి. ఎల్లిపాయలు వేస్తే టేస్ట్ బాగుంటుంది. తాలింపులో ఎల్లిపాయలు కంపల్సరీ వేయాలి ఫ్రెండ్స్. సాంబార్లో అదే సీక్రెట్. కరివేపాకు మేము సాంబార్ దాంట్లోనే వేసాము పప్పులో, అందుకే తాలింపులో వేయట్లేదు. పసుపు వేసి సాంబార్ పోసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి హై ఫ్లేమ్లో పెట్టాలి. చూడండి ఫ్రెండ్స్, పప్పు ఎంత బాగా మసులుతుందో. బాగా మసలాలి. పప్పు మసులుతూనే టేస్ట్ బాగుంటుంది. ఈ టమాటా కొంచెం ఉడకాలి. చాలా త్వరగా అయిపోతుంది. ఆల్రెడీ మనం కుక్కర్లో ఉడకబెట్టాం కదా కందిపప్పు. బౌల్లో ఉడకబెడితే టైం ఎక్కువ పడుతుంది. ఇంకా సాంబార్ పొడి ఉంటే సాంబార్ పొడి వేసుకోవచ్చు. మేమేం వేయట్లేదు. అంతే ఫ్రెండ్స్, సాంబార్ రెడీ. మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. మా ఛానల్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.